లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. భూభారతితో రైతుల సమస్యలు పరిష్కరిస్తామంటున్న అశోక్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు గుడిసె లేని వారికి గుడిసెను ఇందిరమ్మ ఇల్లు ద్వారా వాళ్ళ కళ నెరవేర్చడం కోసం ఈరోజు మనం ములుగు జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే స్థానిక మంత్రి గారు కూడా ఈ గృహప్రవేశాన్ని కూడా పాల్గొనడం జరిగింది. మన మధ్యలో ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నిరుపేదలకు ఈ యొక్క ఇల్లు ఒక కళ ఎలా నెరవేరిపోతుంది, ఎంతమందికి ఎన్ని ఇళ్ళు ఇవ్వబోతున్నారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఎంతోమంది విద్యార్థులు అమరులు అవుతున్నారని తల్లి సోనియా గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క కళని సాకారం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నమూనాగా ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఎన్ని గదాలుగా ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్ని లక్షలు, మన ములుగు జిల్లాకు ఎన్ని వేల ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి? సుమారుగా ములుగు జిల్లాకు 5,000 ఇండ్లను శాంక్షన్ చేయడం జరిగింది మొదటి విడతగా. ఇట్లా పలు విడతలుగా ఇంకా చాలా ఇండ్లు వస్తాయి. ప్రతి పేదవాడికి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వారిని అందరికీ ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. గతంలో కూడా చూసుకుంటే 10 ఏళ్ల కిందట ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలలోకి ఏ గ్రామం పోయినా కానీ ఇందిరమ్మ ఇల్లు కనబడతాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అనేది కలగానే మిగిలిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదవాడి ఇంటి కలను నెరవేర్చడం జరుగుతున్నది. ములుగు నియోజకవర్గానికి సుమారుగా 5,000 ఇళ్ళని మంత్రి గారు తీసుకొని రావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఇది కేవలం మొదటి విడత మాత్రమే. ఇట్లా చాలా ఇండ్లు వస్తాయి. ప్రతి అర్హునికి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాను ప్రత్యేకంగా ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే మన ములుగు జిల్లా పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకొని భూభారత సమస్యను పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ములుగు జిల్లాలో బస్ స్టాండ్ కావచ్చు, అటు బస్ డిపో కావచ్చు, ఇటు మనం చూసుకుంటే మల్లంపల్లి మండలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు జిల్లాకు కూడా కమిషనర్గా మున్సిపాలిటీ ప్రకటించి కమిషనర్ కూడా నియమించడం జరిగింది. వీటిపై మీరు ఎలా స్పందిస్తుంది? ఇవే కాదు, ములుగు జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. పలు అభివృద్ధి కార్యక్రమాలు ములుగు జిల్లాలో జరుగుతున్నవి. మీరు అన్నట్టుగా ములుగు మల్లంపల్లి అక్కడ ప్రాంత ప్రజల వారి కోరిక మేరకు వారికి మల్లంపల్లి మండలం ఇవ్వడం జరిగింది. ఇచ్చి అక్కడ దివంగత నేత వారి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్ గారి పేరు చిరస్మరణీయంగా ఉండేటట్టు, ఒక ప్రతిపక్ష నాయకుడైనా ఆయన ఉద్యమం చేసిండు కాబట్టి ఆయన పేరు గుర్తుండేటట్టు ఎలక్షన్కు ముందు సీతక్క గారు ఒక మాట ఇచ్చిండ్రు, మల్లంపల్లిని మండలం చేస్తాం, మండలం చేసుకుంటూ జగదీష్ పేరు పెడతాము అని చెప్పిండ్రు. ఆ మాటని కూడా నెరవేర్చడం జరిగింది. మండలం అయింది, జేడి మల్లంపల్లిగా కూడా నామకరణం అయింది. ములుగు మున్సిపాలిటీ అయింది. ములుగు మున్సిపల్కు రీసెంట్గా కమిషనర్ గారు కూడా వచ్చారు. ములుగులో బస్టాండ్ అభివృద్ధి పనులు 8.5 కోట్లతోటి జరుగుతున్నాయి. ఆల్రెడీ ఏటు నాగారం చూసుకుంటే డిపో పనులు జరుగుతున్నాయి. ఇవి ఒక్కటే కాదు, ఇట్లా పలు అభివృద్ధి కార్యక్రమాలు ములుగు జిల్లాలో జరుగుతున్నాయి. రోడ్డు, డ్రైనేజీలు, ఏదైనా ఎక్కడైనా ఈ చిన్న సమస్య ఉన్నా కానీ మంత్రి గారు వెంటనే స్పందించి అభివృద్ధి వైపు అడుగులు వేయడం జరుగుతున్నది. సీఎం గారు కూడా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కువ నిధులు అడగగానే ఎన్నంటే అన్ని నిధులు ఇవ్వడం జరుగుతున్నది. ములుగు జిల్లా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నదని మరొకసారి తెలియజేయడంలో సంతోషపడుతున్నాం. ఓకే, చివరిగా మనం చెప్పుకున్నట్లయితే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు, ఒక మాట ఇచ్చిందంటే ఆ మాట ప్రకారం ఈరోజు మల్లంపల్లి మండలం చేసి జేడీగా ప్రకటించడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు మీరు మంత్రి గారి చొరవ, సీతక్క ఇలాకాలో సీతక్క మంత్రిగా ఉన్నప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఎలా మీరు ఫీల్ అవుతున్నారు? ఈ ములుగు జిల్లా ప్రజలకు ఏం తెలియపరుస్తారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మేము మా బాధ్యత ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయి, ఎక్కడైతే అభివృద్ధి అవసరం ఉన్నదో దాన్ని గవర్నమెంట్కు తెలియజేస్తూ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిపేలాగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ, లేదంటే స్థానిక అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దగ్గరికి
ఇంకెవరైనా వారి దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ అక్కడ పనులు చేయించడమే మా యొక్క లక్ష్యము. ములుగు జిల్లాని అభివృద్ధిలో మా వంతు పాత్ర ఉండడాన్ని మేము చాలా గర్విస్తున్నాం, సంతోషపడుతున్నాం. ములుగు జిల్లా ప్రజలకు చివరిగా ఏం చేయగలుగుతుంది? ములుగు జిల్లా ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది జరగదు. ప్రతి అర్హునికి ఇల్లు వస్తాయి, ప్రతి పేదవాడి ఇల్లు, ప్రతి గతంలో చూసుకున్నాం మనం ఓన్లీ ఇందిరమ్మ ఇల్లే కనబడతాయి. ఈరోజు చూస్తున్నాం సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు అనేది కనబడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క పేదవాడి కళ నెరవేరబోతుందని సంతోషంగా చెప్తున్నాం. ప్రతి యువకుడు నిరుద్యోగికి కూడా మేము వారు బిజినెస్ చేసుకోవడానికి, వారికి చేయూతనియడానికి రాజీవ్ యువ వికాసం పథకం కింద వారికి లోన్లు మంజూరు చేయడం కూడా జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ భరోసా ఉంటున్నది. రైతులకు, విద్యార్థులకు, యువకులకు ప్రతి ఒక్కరికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మా అక్క చెల్లెలకు, మహిళా సోదరులందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాం, ఉచిత విద్యుత్తుని ఇస్తున్నాం, 200 యూనిట్లు సిలిండర్లు ఇస్తున్నాం. ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది అనేది తెలియజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ములుగు జిల్లాలో అందించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి నిరుద్యోగికి, నిరుపేదలకు ఇండ్లు అందించడమే మా లక్ష్యం. నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం ద్వారా వారి నిరుద్యోగులకు వారికి చేతులు అందించడం కోసం మేము ముందున్నాం. ముఖ్యంగా మేము మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పనిచేయడం, డీసీసీ అధ్యక్షుడుగా అంటే ములుగు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ నిరుపేదల కళ నెరవేర్చడం, నిరుపేదల పక్షాన ఉండడం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మన మధ్యలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. విశాఖలో ఎమ్మెల్యే